నవీన్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా నేతలు కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం 3 రోజుల వేతనంతో పాటు కేసులు ఎత్తివేతకు సీఎం అంగీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు రావాలని కార్మికులు కోరుకున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో తాము ఉన్నామని సీఎం గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా నేతలు కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం 3 రోజుల వేతనంతో పాటు కేసులు ఎత్తివేతకు సీఎం అంగీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ రావాలని కార్మికులు కోరుకున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో తాము ఉన్నామని సీఎం గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మూల శ్రీనివాస్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేవంత్ రెడ్డిని కలిశారు ఆర్టీసీ కార్మికులు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులు సమ్మె 3 రోజులకు సంబంధించిన అంశంలో మరి ఆర్టీసీ కార్మికులు ఏవైతే డిమాండ్లు నెరవేర్తారో వాటన్నిటి కూడా ప్రభుత్వం తరపున అంగీకరిస్తూ మరి ఒక సమ్మె విరమింపజేశారు. ఇదే అంశంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలంతా కలిసి కాసేపటి క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో కలిశారు. ఇక తమ డిమాండ్లను అంగీకరించిన నేపథ్యంలో సీఎం రేవంత్కు వారంతా కూడా ధన్యవాదాలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో కూడా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం వేరువేరు కాదు, అందరం కలిసి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడంతో పాటు మొత్తానికి మరి తెలంగాణ పోరాటం నుంచి మొదలుకొని ఆర్టీసీ మొన్న ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఉచిత బస్సు ప్రయాణ విషయంలో కావచ్చు, తర్వాత ఇక ఆర్టీసీ కార్మికులు చేసిన సేవలు ఎల్లప్పుడూ ప్రభుత్వం గుర్తుంచుకుంటుందని, అదే క్రమంలో 3 రోజులు సమ్మె చేసిన సమయంలో కూడా మరి కొంతమంది ఆర్టీసీ కార్మికులపై కూడా కేసులు పెట్టడం కావచ్చు, అదే క్రమంలో ఆ 3 రోజులకు సంబంధించి వేతనం ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు కోరిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళు అడిగిన వాటన్నిటి కూడా ఓకే చెప్తారు. ఇదే క్రమంలో అధికారులకు, అదే క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశారు. 3 రోజుల సమ్మె కాలానికి వేతనం చెల్లించాలి. ఆ 3 రోజుల సమయంలో కార్మికులు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వారిపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలంటూ కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి తమ డిమాండ్లు అంగీకరించినందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలంతా కూడా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. అదే క్రమంలో మరి చాలాసేపు మరి కార్మికులతో ఆత్మీయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కావచ్చు. అదే క్రమంలో ఇక మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తూనే సో ప్రభుత్వము ఆర్టీసీ వేరు కాదని అందరు కలిసి పనిచేయాలని తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని మొన్నటి వరకు కూడా ఆర్టీసీ కార్మికులు ఉచిత బస్సు ప్రయాణ అంశంలో కావచ్చు. సో అన్నింటిలో మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక మీరు మేము వేరు కాదు అందరం కలిసి ప్రభుత్వంగా ఉన్నామని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో విలీనం కావచ్చు. అదే క్రమంలో ఇక కొన్ని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా కూలంకుషంగా చర్చించారు. ఒక సుహృద్భావ వాతావరణంలో ఆర్టీసీ కార్మికులు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి సో ఖచ్చితంగా శ్రీనివాస్ చెప్పండి, 3 రోజుల సమ్మెలో ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నరసంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా చనిపోయిన కార్మికునికి సంబంధించి ఆ కుటుంబానికి మరి సానుభూతులు వ్యక్తం చేశారు. సో ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఎలాంటి అగాత్యాలకు మీరు పాల్పడద్దు, ఎలాంటి ఆత్మహత్యలు కూడా మీరు పాల్పడద్దు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉందని మొదటి నుంచి చెప్తున్నారు. అదే క్రమంలో మరి ఒక కార్మికుడు మరి మనం చూసాము, శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు. సో మొత్తానికి ఆర్టీసీ సమ్మె అయితే కొంత ఉధృతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ హామీలన్నీ కూడా అమలు చేయాలంటూ కూడా మరి డిమాండ్ తో పాటు వాళ్ళు చేసిన 3 రోజుల సమ్మె విషయంలో కొంత ఆందోళన కలిగింది. ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు. సో అందరు కూడా ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా అధైర్యపడవద్దు, మీ డిమాండ్లను కూడా ప్రభుత్వం నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ఉందని చెప్పిన తర్వాత అదే క్రమంలో మరి ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే సమ్మె పొడిగిస్తే మరిన్ని అనర్థాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక తెలంగాణ సర్కార్ ఖచ్చితంగా మరి ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకుంటున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పడం కావచ్చు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం కావచ్చు. ఆ దిశగా మరి జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో ఒక సానుకూల వాతావరణంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమ్మె సుఖాంతమైంది. ఈ నేపథ్యంలోనే సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ ధన్యవాదాలు తెలపడానికి ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అయితే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కావచ్చు. దాంట్లో 3 రోజుల వేతనాలు అదే క్రమంలో పెన్షన్ల విషయంలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణకు వస్తున్నారని ఎంపీ ఈటల